రైట్, ఇక కొంతకాలంగా జరుగుతున్న నకిలీ లిక్కర్ స్కామ్ లో 5,280 కోట్ల విలువైన నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిగాయని ఆరోపించారు అటు ఎంపీ అవినాష్ రెడ్డి. దీనికి సంబంధించి అటు రాయలసీమ నుంచి అలాగే ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్ర వరకు కూడా నకిలీ అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరంగా అవినీతి బయటపడిన కూటమి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు ఆయన. ఇక ప్రజల బలహీనతను ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందంటూ కూడా వినాష్ ఆరోపించడం జరిగింది. దీనికి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తిగా ఇందాక నేను చెప్పినట్టుగా గడిచిన ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి 111 లక్షల మద్యం క్వార్టర్లు అమ్మితే 111 కోట్ల క్వార్టర్లు అమ్మితే 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఈ నకిలీ మద్యానికి సంబంధించి, అంటే 48 కోట్ల క్వార్టర్ నుంచి 110 రూపాయలు పర్ క్వార్టర్ వేసుకుంటే 5,280 కోట్ల రూపాయల మద్యం చెప్తాను. ఇప్పుడు 2014-19 వరకు అప్పుడున్న తెలుగుదేశం పార్టీ అప్పుడున్న లిక్కర్ పాలసీలో 5 ఏళ్లకు సంబంధించిన ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని బెడ్ షాపులు ఉన్నాయి, ఎంత రెవెన్యూ వచ్చిందో ఒకసారి చూడండి. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బెడ్ షాపులు అనేవి లేవు. మద్యం షాపులు కూడా సంఖ్య తగ్గింది, కానీ రెవెన్యూ చంద్రబాబు టెన్యూర్ కంటే రెవెన్యూ పెరిగింది. యాడ్ నుంచి స్కామ్ వచ్చింది. కేవలం వీళ్ళు చేస్తా ఉన్న తప్పులను కవరప్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఆ గవర్నమెంట్ ను టార్గెట్ చేస్తా ఉన్నారు. అంటే ఆ గవర్నమెంట్ లో నాయకులను అధికారులను అందరినీ టార్గెట్ చేస్తా ఉంటే వీళ్ళు చేస్తా ఉన్న తప్పులను కవరప్ చేసుకోవడానికి ఈరోజు ఇంత బ్లేటెంట్ గా నకిలీ మద్యం సరఫరా అనేది ఇంత బ్లేటెంట్ గా కొన్ని కోట్ల వాటర్ బాటిల్స్ కనిపిస్తా ఉన్నప్పటికీ ఇంకా దాన్ని కవరప్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనకున్న బలం అది. ఎల్లో మీడియా ఆయన వెనకాల ఉంది. ఆయన కవరప్ చేసి వచ్చి ఆ ఎల్లో మీడియా ఉంది కాబట్టి గర్వంగా, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి పాపం చేసినామన్న భీతి లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు చాలా ధైర్యంగా చెప్పగల నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా చంద్రబాబు నాయుడు గారికి ప్రజెన్స్తో సంపూర్ణమైన ప్రజెన్స్తో జరిగింది. ఆయనకు తెలియకుండా జరిగే సమస్య లేదు. ఇది సంపూర్ణంగా ఆయన ఆధ్వర్యంలోనే జరిగిన స్కామ్ ఇది. కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆయన ఆధ్వర్యంలో జరిగిన స్కామ్ కావచ్చు, ఆయన ప్రభుత్వంలో ఉండే చిక్కులు జేసీబీలు వచ్చినా కూడా ఆయన కాబట్టి కేంద్రాన్ని ఇంటర్వ్యూ అయ్యి తక్షణమే ఇటువంటి తప్పు